వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీలో గతంలో అంతర్జాతీయ సమస్యల గురించి అధ్యయనం చేస్తున్నాం. అందులో భాగంగా అవి నేర్చుకుంటూనే ఇక్కడ పర్యావరణ కాలుష్యం అనేటువంటి అంశాల గురించి మాట్లాడడం. ఎందుకనగా ఈ పర్యావరణ కాలుష్యము, ఈ అంతర్జాతీయ అంశాలు ఈ రెండు కూడా ఏకదాటిగా కంప్లీట్ చేసుకున్నాం సైన్స్ అండ్ టెక్నాలజీలో. అనగా 4వ చాప్టర్ 5వ చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో 4th చాప్టర్ పర్యావరణ కాలుష్యం చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఖచ్చితంగా 15 మార్కులు వచ్చేటువంటి అంశం ఏంటంటే ఉందంటే 4వ చాప్టర్ పర్యావరణ కాలుష్యం. చాలా ఇంపార్టెంట్ టాపిక్. కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి అంశాలు దీంట్లో అనేకం ఉంటాయి. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. సార్, ఏబిపిఎస్సి జరిగేటువంటి గ్రూప్ 2 మెయిన్స్ నుంచి తీసుకుంటే కానిస్టేబుల్ వరకు సివిల్ సర్వీస్ నుంచి పర్యావరణ కాలుష్యం మీద తరచుగా ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. జనరల్ స్టడీస్ ఇట్లాంటి దాంట్లో అయితే 3 నుంచి 4 ప్రశ్నలు గ్యారెంటీ ఉంటాయి. మన సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మన గ్రూప్ 2 మెయిన్స్లో అయితే 15 మార్కులు ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ టాపిక్. బాగా జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం పర్యావరణ కాలుష్యం. సరే, చూద్దాం ఒక్కొక్కటి. సార్, ఫస్ట్ పర్యావరణం కాలుష్యం అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ పర్యావరణం అంటే ఏంటో చూద్ది, మళ్ళీ పర్యావరణ కాలుష్యంలోకి వెళ్దాం. సార్, ఫస్ట్ పర్యావరణం, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే ఎన్విరాన్మెంట్. వెరీ ఇంపార్టెంట్. ప్రతి పదానికి అర్థం తెలుసుకోవాలా, నిక్కచ్చిగా నేర్చుకుంటే చాలా సులభంగా ఉంటుంది. సార్, ఫస్ట్ పర్యావరణం కాలుష్యం గురించి మళ్ళీ మాట్లాడదాం. సార్, ఫస్ట్ ఎన్విరాన్మెంట్ లేదా పర్యావరణం అంటే ఏంటో చూద్దాం. సార్, పర్యావరణం అంటే ఏంటంటే జాగ్రత్తగా రండి. ఒక జీవి చుట్టూ ఉన్నటువంటి సజీవ అంశాలు మరియు నిర్జీవ అంశాల కలయికనే పర్యావరణం అంటాం. మళ్ళీ ఒకసారి చెప్తా. సపోజ్ నేనున్నా సార్, నేను జీవిని, నా చుట్టూ ఉన్న సజీవ అంశాలు, నా చుట్టూ సజీవ అంశాలు ఏముంటాయి? నా చుట్టూ సజీవ అంశాలు ఏమున్నాయంటే సూక్ష్మజీవులు ఉన్నాయి. నా చుట్టూ సజీవ అంశాలు ఏమున్నాయంటే వృక్షాలు ఉన్నాయి. నా చుట్టూ సజీవ అంశాలు ఏమున్నాయంటే జంతువులు ఉన్నాయి. ఈ విధంగా ఒక జీవి చుట్టూ ఉన్న సజీవ అంశాలు అంటే సూక్ష్మజీవులు కానీ, వృక్షాలు కానీ, జంతువులు కానీ. సార్, నాకు వృక్షాలకు సంబంధం ఉంది, నాకు జంతువులకు సంబంధం ఉంది. సార్, ఫుడ్ విషయంలో నాకు సూక్ష్మజీవులకు సంబంధం ఉంది. అనగా నేను ఈ మూడింటి మీద ఆధారపడుతున్నా. ఈ విధంగా ఒక జీవి చుట్టూ ఉన్నటువంటి సజీవ అంశాలు ప్లస్ నిర్జీవ అంశాలు. సార్, ఇక్కడ చాలా మంది నిర్జీవ అంశాలంటే ఏ చెయ్యో ప్రాణం లేనివి అని చెప్పి మొబైల్, అద్దాలు ఇవన్నీ అని మాట్లాడుతుంటారు. సార్, నిర్జీవ అంశాలంటే ఏంటంటే కాంతి, అనగా మనం ఇక్కడ సూర్యకాంతి, సార్ ఉష్ణోగ్రత, పీడనము, వెరీ ఇంపార్టెంట్. కాంతి, ఉష్ణోగ్రత, పీడనం ఇట్లాంటి ఉన్నట్లు వీటిని నిర్జీవ అంశాలు అంటాము. సార్, ఇవి ఒక జీవి మీద అత్యధిక ప్రభావాన్ని చూపే నిర్జీవ అంశాలు. సార్, జీవుల మీద ఏ విధంగా ప్రభావం చూపుతాయి? ఇక్కడ చూడండి, నేనున్నా, నా చుట్టూ ఉన్నటువంటి సజీవంశాలు, నా చుట్టూ ఉన్న నిర్జీవంశాలు, అనగా కాంతి కానీ, అనగా ఉష్ణోగ్రత కానీ, అనగా పీడనం కానీ, వీటన్నింటి సమాహారమే, వీటన్నింటి కలయికనే పర్యావరణం అంటాము. అంటే దీన్ని బట్టి ఒకటి అర్థమవుతుంది, పర్యావరణంలో ఎవరెవరు ఉంటారంటే 2 ఉంటారు. ఒకటి సజీవాంశాలు, 2 నిర్జీవాంశాలు. వెరీ ఇంపార్టెంట్ సార్. పర్యావరణము లేదా ఎన్విరాన్మెంట్ లో ఎవరెవరు ఉంటారంటే సజీవాంశాలు ఉంటాయి. సజీవాంశాలు ప్లస్ నిర్జీవాంశాలు. సార్, సజీవ అంశాలంటే ప్రాణం ఉన్నవి. ఎవరెవరు ఉన్నారు? భూమి మీద వృక్షాలకు ప్రాణం ఉంది, భూమి మీద జంతువులకు ప్రాణం ఉంది, భూమి మీద సూక్ష్మజీవులకు ప్రాణం ఉంది. ఈ మూడింటిని సజీవ అంశాల కింద ట్రీట్ చేస్తాము. సార్, నిర్జీవ అంశాలు అంటే ఏంటివి? సార్, నిర్జీవ అంశాలు అంటే ప్రాణం లేనివి. ఇక్కడ నిర్జీవ అంశాల కింద దేన్ని పరిగణిస్తామంటే పర్యావరణ పరంగా. సార్, పర్యావరణ పరంగా, ఎన్విరాన్మెంట్ పరంగా సార్ నిర్జీవ అంశాలు ఏంటి అంటే కాంతి, ఉష్ణోగ్రత, పీడనం. సార్, ఈ కాంతితో ఉష్ణోగ్రతతో పీడనంతో ఏం సంబంధం ఉంది సార్ మనకు అంటే జాగ్రత్త. ఈ రోజు మనం బతకగలుగుతున్నాం, ఈ రోజు మనము ఈ భూమి మీద సర్వైవ్ కాగలుగుతున్నామంటే ఖచ్చితంగా కాంతి ఉంటే బతుకుతున్నాం. సార్, ఏ విధంగా వృక్షాలు ఫోటోసింథసిస్ జరగాలంటే, వృక్షాలు కిరణజన్య సంయోక్రియ జరగాలంటే ఖచ్చితంగా కాంతి ఉండాలి. కాంతిని ఆధారంగా చేసుకునే వృక్షాలు కిరణజన్య సంయోక్రియ ద్వారా ఆహార పదార్థాలను లేదా పిండి పదార్థాలను తయారు చేస్తున్నాయి. వృక్షాలు ఆహార పదార్థాలను తయారు చేస్తున్నాయి కాబట్టి మనము వాటిని ఆహారంగా స్వీకరించి మనం బ్రతకగలుగుతున్నాము. సార్, ఉష్ణోగ్రత, భూమి మీద ఉష్ణోగ్రతలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు రకరకాల పంటలు పడుతున్నాయి. భూమి మీద ఉష్ణోగ్రతలు ఉన్నాయి కాబట్టి రకరకాల జీవుల యొక్క మనుగడ సాధ్యమవుతుంది. సార్, పీడనం కూడా భూమి మీద ఉండడం వల్లనే రకరకాల జీవులు సర్వైవ్ కాగలుగుతున్నాయి. ఈ విధంగా ఒక జీవి చుట్టూ ఉన్న సజీవ అంశాలు, నిర్జీవ అంశాల కలయిక, వీళ్ళందరూ కూడా కలిసి పర్యావరణం ఏర్పడుతుంది. వీళ్ళందరూ కలిసి ఎన్విరాన్మెంట్ ఏర్పడుతుంది. సార్, చాలా ఇంపార్టెంట్. ఈ పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం
1986 మన గ్రూప్ 2 మెయిన్స్ లో కూడా అడిగాడు సార్. కొన్ని బిట్లు చాలా ఈజీగా పట్టాయి. పాలిటీలో అయితే రాజ్యాంగం అమలులోకి ఎప్పుడు వచ్చింది సార్, పర్యావరణ పరిరక్షణ చట్టం ఎప్పుడు చేశారు, కొన్ని ఈజీ బిట్లు పడినాయి. అందులో 1986 సంవత్సరంలో భారత ప్రభుత్వము పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని చేసింది. సార్ ఈ చట్టం ఎందుకు వచ్చింది మళ్ళీ మాట్లాడదాం, ఎందుకంటే 1984 సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన దీనికి గల కారణము. ఒకటి అక్కడ మాట్లాడదాం. ఒకసారి చూడండి, చాలా ఇంపార్టెంట్. 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం పర్యావరణం అంటే ఏంటి మళ్ళీ ఒకసారి చెప్తున్నా. భారత ప్రభుత్వము, భారతదేశము 1986 సంవత్సరంలో పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని చేసింది. ఈ 1986 సంవత్సరంలో చేసిన పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఆధారంగా చేసుకుని అసలు పర్యావరణము, అసలు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి నేను చెప్పినాను చూడండి. ఒక జీవి ఉంటుంది, జీవి చుట్టూ ఉన్నటువంటి సజీవాంశాలు, నిర్జీవాంశాలు అన్నింటినీ కలగలిపి పర్యావరణం అంటారు. నేను చెప్పింది అదే. లేదా ఒక జీవి చుట్టూ ఉన్నటువంటి జీవాంశాలు మరియు ఆ జీవి చుట్టూ ఉన్న వివిధ రకాల పరిస్థితులను కలిపి పర్యావరణం అంటారు. సార్ నేను చెప్పిన రెండో నిర్వచనం వద్దు, ఫస్ట్ది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పటికైనా ఎవరికి నిర్వచనం బాగా గుర్తుపెట్టుకోండి. ఒక జీవి చుట్టూ ఉన్న సజీవాంశాలు, ఒక జీవి చుట్టూ ఉన్న నిర్జీవాంశాలు మొత్తం కలయికని ఎన్విరాన్మెంట్ లేదా పర్యావరణం అంటాం. ఏ చట్టం ప్రకారం? 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం ఆధారంగా చేసుకుని భారతదేశంలో ఈ పర్యావరణ పరిరక్షణ చట్టం వచ్చింది. సార్ చాలా 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 ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాల. సార్ 1984లో భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఒకటి జరుగుతుంది. ఇదే వాయు కాలుష్యంలో మాట్లాడతాం. దాన్ని ఆధారంగా చేసుకుని ఇంకెప్పుడు కూడా ఇట్లాంటి పొల్యూషన్ జరగకూడదనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఏం చేసిందంటే 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం చేసింది. సార్ అక్కడ మాట్లాడదాం. నేను ఇక్కడ చెప్పిన మాత్రం బ్రీఫ్గా గుర్తుపెట్టుకోండి. మీ బ్రెయిన్లో ఎన్విరాన్మెంట్ అంటే ఇంకా వేరే నిర్వచనాలు ఏమవుతుంది. ఒక జీవి ఉంటుంది, ఆ జీవి చుట్టూ ఉన్నటువంటి సజీవాంశాలు, ఆ జీవి చుట్టూ ఉన్న నిర్జీవాంశాలు మొత్తం కలిగిన ఎన్విరాన్మెంట్ అంటారు. ఎన్విరాన్మెంట్ అనేది ఆంగ్ల భాషా పదం. సార్ ఎన్విరాన్మెంట్ అనేటువంటి ఆంగ్ల భాషా పదం ఏ భాషా పదం నుంచి వచ్చిందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు ఎన్విరాన్మెంట్ అనేటువంటి ఆంగ్ల భాషా పదం ఎన్విరానర్ అనే ఫ్రెంచ్ భాషా పదం నుంచి పుట్టుకొచ్చింది. సార్ మళ్ళీ చెప్తున్నా, ఎన్విరాన్మెంట్ అనేది ఆంగ్ల భాషా పదం. ఎన్విరాన్మెంట్ అనేటువంటి ఆంగ్ల భాషా పదంకి ఈ మూలమైంది అంటే పుట్టుకు కారణం ఏంటంటే ఎన్విరానర్ అనేటువంటి ఒక ఫ్రెంచ్ భాషా పదం. ఇది మామూలుగా సైన్స్ లో ఎక్కువగా బయాలజీ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు రేపు పొల్యూషన్ సంబంధించిన మన పోస్ట్ పడతాండే ఆ పోస్టులు ఇట్లాంటివి అడుగుతాడు సార్. చాలా ఇంపార్టెంట్, మన గ్రూప్ 2 మెయిన్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. సార్ ఎన్విరాన్మెంట్ అనేటువంటి ఆంగ్ల భాషా పదానికి ఎన్విరానర్ అనేటువంటి ఫ్రెంచ్ భాషా పదం నుంచి పుట్టించింది. సార్ ఎన్విరానర్ అనేటువంటి ఫ్రెంచ్ భాషా పదం నుంచి ఎన్విరాన్మెంట్ అనేటువంటి ఆంగ్ల భాషా పదం పుట్టింది. ఈ పదం పుట్టడానికి కారణం ఎవరంటే వీళ్ళ మాతృక ఎవరంటే ఫ్రెంచ్ భాషా పదం. ఆ ఫ్రెంచ్ భాషలో దానికి ఎన్విరాన్మెంట్ అంటే ఏ భాషా పదం నుంచి పుట్టుకొచ్చిందంటే ఎన్విరానర్. సార్ అసలు ఎన్విరానర్ అంటే అర్థం ఏంటంటే టు కవర్. సార్ టు కవర్ అంటే చుట్టూ ఆవరించబడిన. ప్రతి పదానికి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సార్ ఆంగ్ల భాషా పదం ఎన్విరాన్మెంట్ అంటాం. ఈ ఎన్విరాన్మెంట్ అనేటువంటి ఆంగ్ల భాషా పదం ఏ భాషా పదం నుంచి పుట్టుకొచ్చింది? ఎన్విరానర్ అనేటువంటి ఒక ఫ్రెంచ్ భాషా పదం నుంచి పుట్టుకొచ్చింది. ఎన్విరానర్ ఫ్రెంచ్ భాషలో అసలు ఎన్విరానర్ అంటే అర్థమైంది టు కవర్. తెలుగులో ఏమంటామంటే చుట్టూ ఆవరించబడిన. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1, 2 సార్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎన్విరాన్మెంట్ ఎక్కడి నుంచి పుట్టింది? ఎన్విరానర్ నుంచి వచ్చింది. అసలు ఎన్విరానర్ అంటే ఏ భాషా పదం? ఫ్రెంచ్ భాషా పదం. ఎన్విరానర్ అంటే అర్థమైంది టు కవర్, చుట్టూ ఆవరించబడిన. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ చూద్దాం సార్, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒకసారి చూద్దాం, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన తర్వాత పర్యావరణ కాలుష్యం అంటే ఏదో చూద్దాం ఒకసారి. పర్యావరణ కాలుష్యం మనందరికీ తెలిసిందే. ఎన్విరాన్మెంట్ లేదా పర్యావరణం అంటే ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఒక జీవి చుట్టూ ఉన్నటువంటి సజీవ అంశాలు మరియు నిర్జీవ అంశాల కలయికనే ఎన్విరాన్మెంట్ అంటాం లేదా పర్యావరణం అంటాం. ఎన్విరాన్మెంట్ అనేటువంటి ఆంగ్ల భాషా పదం ఎన్విరానర్ అనేటువంటి ఫ్రెంచ్ భాషా పదం నుంచి పుట్టుకొచ్చింది. అసలు ఎన్విరానర్ అంటే అర్థం ఏంటంటే టు కవర్ అంటే ఆవరించబడిన. సార్ పొల్యూషన్ కాలుష్యం అంటే ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినాలా. సార్ 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మళ్ళీ మనం మాట్లాడదాం సార్. చట్టాలు ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ చట్టాలు వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది నీట్గా మాట్లాడదాం. పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం ఒక నిర్వచనం ఉంది సార్. అసలు పర్యావరణ కాలుష్యం అంటే ఏంటంటే 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం పర్యావరణంలోకి
విడుదలైనటువంటి హానికరమైన పదార్థాల వల్ల. సార్ పర్యావరణంలోకి, సార్ పర్యావరణం అంటే మనకు తెలిసింది ఒక జీవి చుట్టూ ఉన్న సజీవాంశాలు నిర్జీవాంశాలు కలిగిన ఎన్విరాన్మెంట్ లేదా పర్యావరణం అంటాం. పర్యావరణంలోకి విడుదలైన హానికరమైన పదార్థాల వల్ల లేదా హానికరమైనటువంటి అన్య పదార్థాలన్నీ ఒకటి, హానికరమైన పదార్థాలన్నీ ఒకటి. ఈ విధంగా పర్యావరణంలోకి విడుదలైన హానికర పదార్థాలు లేదా అన్య పదార్థాలు అంటే వేరే పదార్థాలని అర్థం. హానికరమైన పదార్థాల వల్ల జీవులకు మరియు మానవులకు మరియు వాటి చుట్టూ ఉన్న ఆస్తికి మరియు ఇతర వాటికి హాని జరిగితే, ఇతర వాటికి నష్టం జరిగితే దాన్ని పర్యావరణ కాలుష్యం అంటారు. సార్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, పర్యావరణ కాలుష్యం అంటే ఏంటంటే పర్యావరణంలోకి హానికరమైన వాయువులు కానీ, హానికరమైన పదార్థాలు కానీ లేదా అన్య పదార్థాలు కానీ ఈ చేరినటువంటి పదార్థాల వల్ల మానవులకు కానీ ఇతర జంతువులకు కానీ లేదా ఆస్తులకు కానీ ప్రమాదం జరిగితే, నష్టం జరిగితే దాన్ని ఏమంటామంటే పర్యావరణ కాలుష్యం అంటారు. అంటే హాని జరగల. ఎవరికి జరగదు సార్? మానవులకు జరగచ్చు, ఇంకా ఎవరికి జరగచ్చు? ఇతర జీవరాశికి జరగచ్చు, అనగా ఇతర జంతువులకు జరగచ్చు, ఇతర మొక్కలకు జరగచ్చు, ఇతర జీవులకు జరగచ్చు. అంటే జీవులు అంటే ఎవరు? మొక్కలు, జంతువులు. అంటే మానవులకు జరగచ్చు, జీవులకు జరగచ్చు, ప్లస్ ఆస్తికి నష్టం జరగచ్చు. సార్ ఆస్తికి ఎందుకు సార్ నష్టం జరుగుతుందండి? సార్ మనము పర్యావరణ కాలుష్యంలో ఒక దగ్గర మాట్లాడినటువంటి ఆమ్ల వర్షాలు విడుదల కావడం వల్ల తాజ్మహల్ యొక్క అందం రోజు రోజుకు దెబ్బతింటుంది. అది పసుపు రంగులే మారుతుంది. దాన్ని మార్బుల్ క్యాన్సర్ అంటాం. మనం మాట్లాడుకున్నాం సార్. సల్ఫర్ అనేటువంటి వాయువు విడుదలవుతుంది. సల్ఫర్ వాయువు విడుదలవుతుంది ముఖ్యంగా మధుర రిఫైనరీ నుంచి విడుదల అవుతుంది అనుకున్నాం కదా. ఈ విధంగా పర్యావరణంలోకి విడుదలైనటువంటి హానికరమైన పదార్థాలు లేదా అన్య పదార్థాలు మానవులకు, ఇతర జీవులకు మరియు ఆస్తికి నష్టం కలగజేస్తే దాన్ని ఏమంటామంటే పర్యావరణ కాలుష్యం అంటాము. ఏ చట్టం ప్రకారము? 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మరి ఈ పర్యావరణ కాలుష్యం అన్నాం కదా, మరి ఈ అసలు పొల్యూషన్ అనేటువంటి ఇంగ్లీష్లో దీన్ని ఏమంటాం? పొల్యూషన్ అంటాం. సరే సార్, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి పదము గుర్తుపెట్టుకోండి. పొల్యూషన్ మాట్లాడుకున్నాం. ఈ పొల్యూషన్ అనేది ఆంగ్ల భాషా పదం. ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది సార్? పొల్యూషన్ అనేది ఇది ఆంగ్ల భాషా పదం. కాలుష్యం అంటే తెలుగులో, పొల్యూషన్ అంటే ఆంగ్ల భాషలో. ఈ పొల్యూషన్ అనేటువంటి ఆంగ్ల భాషా పదం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందంటే పొల్యూటోనియం అనేటువంటి ఒక లాటిన్ భాషా పదం నుంచి పుట్టుకొచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి. ఒకటి పర్యావరణ కాలుష్యం. సార్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అంటాం. సార్ ఎన్విరాన్మెంట్ అనేది ఎన్విరానర్ అనేటువంటి ఫ్రెంచ్ భాషా పదం నుంచి పుట్టుకొస్తే పొల్యూషన్ అనేది పొల్యూటోనియం. సార్ పొల్యూటోనియం అనేటువంటి ఒక లాటిన్ భాష నుంచి పుట్టుకొచ్చింది. సార్ పొల్యూటోనియం అంటే లాటిన్ భాషలో అన్క్లీన్ అని అర్థము. సార్ ప్రతి పదము గుర్తుపెట్టుకోవాలా? ప్రతి పదము ఇంపార్టెంటే. ఇవి కాంపిటీషన్ ఎగ్జామ్స్ పైపే చదువుకుంటే కాదు. సార్ పొల్యూటోనియం అనేటువంటి లాటిన్ భాష నుంచి పుట్టుకొచ్చింది. ఏది? పొల్యూషన్ అనేటువంటి ఆంగ్ల భాషా పదం. సార్ పొల్యూషన్ అనేటువంటి ఆంగ్ల భాషా పదం పొల్యూటోనియం అనేటువంటి లాటిన్ భాషా పదం నుంచి పుట్టుకొచ్చింది. అసలు లాటిన్ భాషలో పొల్యూటోనియం అంటే అర్థం ఏంటంటే అన్క్లీన్. దీన్ని తెలుగులో అపరిశుభ్రత అంటారు. అపరిశుభ్రత అని అన్నా కూడా ఒకటే, అన్క్లీన్ అనే ఒకటే. ఇది పర్యావరణ కాలుష్యానికి సంబంధించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్, ఇంట్రడక్షన్. 1-2 సార్లు జాగ్రత్తగా విని తర్వాత మీరు పుస్తకంలో చదువుకున్నారంటే సులభంగా అర్థమైపోతుంది. బాగా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నాం. మరి ఈ కాలుష్యకాలు అంటే ఏంటి? అసలు పర్యావరణ కాలుష్యం ఎన్ని రకాలు నేను మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా విన్నాం సార్. ఫస్ట్ కాలుష్యకాలు అంటే ఏంటి? కాలుష్యకాలు ఏం లేదు సార్, కాలుష్యాన్ని కలగజేసే వాటిని కాలుష్యకాలు అంటాం. సార్ మళ్ళీ చెప్తున్నా, పర్యావరణ కాలుష్యకాలు అంటే ఏంటంటే పర్యావరణంలోకి వచ్చి పడుతున్నా చూడండి, ఎన్విరాన్మెంట్లోకి వచ్చి పడుతున్నా చూడండి. పర్యావరణంలోకి అన్య పదార్థాలు, హానికరమైన పదార్థాలు వచ్చి అవి మానవులకు కానీ ఇతర జీవరాశులకు కానీ ఆస్తులకు కానీ నష్టాలు కలగజేస్తున్నాయి కదా. ఆ విధంగా వస్తున్నటువంటి వాటిని ఏమంటామంటే కాలుష్యకాలు అంటారు. కాలుష్యకాలు పొల్యూటెంట్స్ అంటారు. కాలుష్యకాలు అంటే మానవులకు కానీ పర్యావరణంలోకి వచ్చినటువంటి పదార్థాలు మానవులకు కానీ ఇతర జీవరాశులకు కానీ హాని చేసే వాటిని
సార్ హాని చేస్తారా చూడండి, వాటిని కాలుష్యకాలు అంటారు. సార్ ఎగ్జాంపుల్ ఏంటంటే కాలుష్యకాలకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఉదాహరణకు కార్బన్ మోనాక్సైడ్, ఉదాహరణకు కార్బన్ డైఆక్సైడ్, ఉదాహరణకు సల్ఫర్ డైఆక్సైడ్, ఉదాహరణకు నైట్రోజన్ ఆక్సైడ్స్. సార్ ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ఉదాహరణకు ఓజోన్, ఇవన్నీ కూడా కాలుష్యకాలే. ఏం లేదు సార్, ఇవన్నీ మానవులకు హాని చేస్తాయి, ఇవన్నీ మానవులకు హానికరంగా ఉంటాయి. సార్ మళ్ళీ చెప్తున్నా సార్, పర్యావరణంలోకి విడుదలైనటువంటివి, పర్యావరణంలోకి వచ్చినటువంటివి మానవులకు కానీ ఇతర జంతువులకు కానీ ఇతర జీవరాశులకు కానీ ఇతర ఆస్తులకు కానీ నష్టాలు కలగజేస్తాయి చూడు, ఆ నష్టాలను కలగజేసే వాటిని కాలుష్యకాలు అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కాలుష్యకాలకి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కొన్ని వందల సార్లు మీరు నేర్చుకుంటారు. మరి కాలుష్యకాలు ఎన్ని రకాలు? ఇక్కడ నుంచి చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త వినండి సార్. ఇక్కడ నుంచి అడిగితే కొన్ని ఈజీ ప్రశ్నలు ఉంటాయి, చూద్దాం ఒకసారి. కాలుష్యకాలు, ఒకటి సహజ కాలుష్యకాలు. ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, చాలా ఈజీ. రెండు కృత్రిమ కాలుష్యకాలు. సార్ ఇక్కడ చూడండి, సహజ కాలుష్యకాలు, కృత్రిమ కాలుష్యకాలు. సార్ సహజ కాలుష్యకాలు అంటే అర్థం ఏంటంటే సహజంగా మానవ ప్రమేయం లేకుండా, అసలు మానవునికి సంబంధం లేకుండా ప్రకృతిలో జరిగేటువంటి కొన్ని మార్పుల వల్ల కొన్ని కాలుష్యకాలు విడుదలవుతాయి. సార్ ప్రకృతిలో జరిగేటువంటి కొన్ని మార్పుల వల్ల, ప్రకృతిలో వచ్చేటువంటి మార్పుల వల్ల మానవునితో సంబంధం లేకుండా కొన్ని రకాలైనటువంటి చర్యలు జరగడం వల్ల సహజంగా కొన్ని కాలుష్యకాలు విడుదలవుతాయి. సార్ ఎగ్జాంపుల్ ఏంటి సహజ కాలుష్యకాలకు? చాలా 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 ఇంపార్టెంట్, బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ ప్రశ్నలు ఎవర్ గ్రీన్ బిట్లు సార్. సార్ ఎప్పుడైనా అగ్ని పర్వతాలు బద్దలైనాయి అనుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అగ్ని పర్వతాలు ఎప్పుడైతే బద్దలవుతాయో, అగ్ని పర్వతాలు వోల్కానిక్స్ అంటాం కదా, అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు సల్ఫర్ అనేటువంటి వాయువు విడుదలవుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్, సల్ఫర్ వాయువు. సార్ ఈ సల్ఫర్ ఆక్సిజన్ తో కలిస్తే సల్ఫర్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది. అనగా ఇది ఒక సహజ కాలుష్యకం. ఎందుకనగా ఇది అగ్ని పర్వతాలు బద్దలవ్వడం వల్ల విడుదలవుతున్నవి. సార్ చాలా ఇంపార్టెంట్, అగ్ని పర్వతాలు బద్దలవ్వడం వల్ల సల్ఫర్ అనేటువంటి ఒక కాలుష్యకం విడుదలవుతుంది. ఎన్నో సార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో అడిగాడు, అగ్ని పర్వతాలు బద్దలవ్వడం వల్ల విడుదలయ్యే వాయువు ఏంటి? సార్ సల్ఫర్ వాయువు ఇంకా ఎక్కడెక్కడ విడుదలవుతుంది? సార్ మీకు అందరికీ తెలిసిందే, థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి, బొగ్గు నుంచి విద్యుత్తును తయారు చేసే దాంట్లో కూడా విడుదలవుతుంది. బొగ్గును ఎవరు తయారు చేస్తున్నారు? మానవుడు తయారు చేస్తున్నాడు. అది సహజ కాలుష్యకం కాదు, ఇది కృత్రిమ కాలుష్యకం. సార్ సహజ కాలుష్యకం అంటే ప్రకృతిలో కొన్ని మార్పుల వల్ల అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు సల్ఫర్ అనేది విడుదలవుతుంది. సార్ ఇంకా ఎక్కడెక్కడ విడుదలవుతుంది తెలుసా సల్ఫర్? సార్ రిఫైనరీలు, ముఖ్యంగా మధుర రిఫైనరీ నుంచి సల్ఫర్ వాయువు విడుదలవుతుందని చెప్పిన చూడండి. ఇప్పుడే మాట్లాడుకున్న తాజ్ మహల్ అందరూ రోజు రోజుకు క్షీణించడానికి గల కారణం ఏంటి? మధుర రిఫైనరీ నుంచి విడుదలయ్యేటువంటి సల్ఫర్. ఈ విధంగా మానవుడు తయారు చేస్తున్నాడు దాన్ని. ఇక్కడ చూడండి, సహజంగా తయారైతుంది సల్ఫర్. మళ్ళీ చెప్తున్నా, సహజ కాలుష్యకాలకి ఎగ్జాంపుల్ ఏంటంటే అగ్ని పర్వతాలు బద్దలవ్వడం. వెరీ 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 ఇంపార్టెంట్, బాగా బ్రెయిన్ లో ఫీడ్ చేయండి. సార్ లోహాల ప్రకరణం చేసేటప్పుడు కూడా, లోహాల స్మెల్టింగ్ అంటాం, లోహాల లోహాల ప్రగణనం చేసేటప్పుడు, లోహాలను వేరు చేసేటప్పుడు కూడా సల్ఫర్ విడుదలవుతుంది. కానీ ఇది మానవుడు తయారు చేస్తాడు, కానీ వీటిని కృత్రిమంగా చేస్తాడు. కానీ సహజంగా జరిగేటువంటి అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు విడుదలయ్యే వాయువు ఏంటంటే సల్ఫర్, సహజ కాలుష్యం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ ఇంకొకటి చెత్త నుంచి విడుదలయ్యేది. చెత్త నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎన్నోసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో అడిగినటువంటి ప్రశ్న సార్. చెత్త నుంచి విడుదలయ్యేది. సార్ మనం ఈరోజు ఎన్నో రకాలుగా చెత్త, ఉదాహరణకు మన ఇంట్లో ఉపయోగించిన ఫుడ్ నుంచి కానీ కుళ్ళిపోయింది సార్. కూరగాయల చెత్త, ఉదాహరణకు చూడండి, హైదరాబాద్ పెద్ద పెద్ద సిటీస్ పోయినామనుకో, హైదరాబాద్ కానీ ముంబై కానీ చెన్నై కానీ ఇట్లా నగరాల్లో మార్కెట్లోకి పోతే కుళ్ళిపోయినటువంటి అన్ని కూరగాయలు ఉంటాయి. ఈ కూరగాయలను రోడ్డు మీద పడవేసినప్పుడు ఈ కూరగాయలు ఏమైతాయంటే జీవక్షయం చెందుతాయి. మళ్ళీ మాట్లాడతాం సార్, జీవక్షయం అంటే ఏంటో, అంటే బయోడిగ్రేడబుల్ జరుగుతాయి. ఈ బయోడిగ్రేడబుల్ చెందినప్పుడు ఒక వాయువు, ఒక గ్యాస్ రిలీజ్ అవుతుంది, అదే మీథేన్ వాయువు. సార్ మనందరికీ తెలిసిందే, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. సార్ సహజ వాయువులో నుంచి ఈ మీథేన్ ఎక్కువగా ఉపయోగిస్తే దాన్ని కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అంటే మళ్ళీ మాట్లాడదాం. దీన్నే గోబర్ గ్యాస్ అంటారు సార్, దీన్నే మాస్ గ్యాస్ అంటారు సార్. మామూలుగా మనము ఈ ఆవు పేడ నుంచి గోబర్ గ్యాస్ తయారు చేస్తాం కదా, ఆ గోబర్ గ్యాస్ లో ఉండేది మీథేన్ వాయువు. సార్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ లో ఉండేది మీథేన్ వాయువు. బాగా అది మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు సిఎన్జి గురించి మాట్లాడదాం, 2వ చాప్టర్లో వస్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఏంటంటే, చెత్త నుంచి ఎవరైనా తయారు చేస్తారా, చెత్త అయిపోతుంది. కూరగాయల చెత్త కావచ్చు, ఇంట్లో వచ్చేటువంటి చెత్త వల్ల ఈ తడి చెత్త లేదా చెత్త నుంచి ఏం వాయువు విడుదలవుతుంది? మీథేన్ వాయువు.
ఇది మానవుడు సృష్టించిన సార్ కూరగాయలు మనమే కదా పండిస్తుంది అనుకోద్దండి. కూరగాయలే కాదు, రేపు చెట్ల కొమ్మలు పడిపోతాయి సార్, చెట్ల కొమ్మలు కుళ్ళిపోతాయి. ఈ చెట్ల కొమ్మలు కుళ్ళిపోయినప్పుడు కూడా మీథేన్ వాయువే రిలీజ్ అవుతుంది. కాబట్టి సహజ కాలుష్యకంగా ఈ చెత్త నుంచి వచ్చేది అగ్నిపర్వతాలు బద్దలడం. మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సార్, బ్రెయిన్ లో ఫీడ్ చేయండి. సల్ఫర్ అనగానే అగ్నిపర్వతాలు, చెత్త అనగానే మీథేన్ సార్. ఇంకోటి ఆస్మిక్ అనేది ఉంటుంది, ముఖ్యంగా ఈ సహజంగా రాళ్ళలో ఉంటుంది సార్. ఈ కింది భాగంలో రాళ్ళు ఉంటాయి కదా, ఈ రాక్స్ ఉంటాయి. ఈ రాళ్ళలో వాటర్ పోయినప్పుడు ఈ వాటర్ లో ఈ ఆర్సెనిక్ ఏమవుతుందంటే కరిగిపోతుంది. ఈ ఆర్సెనిక్ అనేది ఒక భారలోహం అంటాం, భారమూలకం అంటాం. అది మళ్ళీ మాట్లాడతాం. ఇది రాళ్ళ నుంచి, ముఖ్యంగా రాళ్ళ నుంచి ఏం విడుదలవుతుందంటే ఆర్సెనిక్ విడుదలవుతుంది. ఇది సహజ కాలుష్యకాలకు ఉదాహరణ. ఈ 3 ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి సహజ కాలుష్యకాలకు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. కృత్రిమ కాలుష్యకాలు మన దగ్గర తెలిసిందే. దీన్నే ఆంథ్రోపోజెనిక్ పొల్యూషన్స్ అంటారు. ఆంథ్రోపోజెనిక్ అంటే మానవుడు సృష్టించేవి, మానవుని వల్ల తయారయ్యేది సార్. మానవుడే ఈ పొల్యూషన్స్ తయారు చేస్తాడు, మానవుడే పొల్యూషన్స్ విడుదల చేస్తాడు. ఉదాహరణకు మానవుడు విడుదల చేసేటువంటి సార్ మనందరికీ తెలిసిందే. సల్ఫర్ డైఆక్సైడ్ కావచ్చు, కార్బన్ మోనాక్సైడ్ కావచ్చు, కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు సార్, నైట్రోజన్ ఆక్సైడ్స్ కావచ్చు. ఇవి మానవుడే తయారు చేస్తాడు. మానవుని యొక్క కార్యకలాపాల వల్ల విడుదలవుతాయి, మానవ చర్యల వల్ల వాతావరణంలో విడుదలవుతాయి. ఈ కృత్రిమ కాలుష్యానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మళ్ళీ మాట్లాడదాం. ఎక్కడి నుంచి విడుదలవుతాయి నీట్గా జాగ్రత్తగా మాట్లాడదాం సార్. ఇవి కాలుష్యకాలకి ఎగ్జాంపుల్. కృత్రిమ కాలుష్యాలు అంటే మానవుడు సృష్టిస్తాడు. మిమ్మల్ని రేపు ఎగ్జామ్ లో ఈ 3 గుర్తుపెట్టుకుని సహజ కాలుష్యాలు చాలే ఎనఫ్ అంతే. ఈ కృత్రిమ కాలుష్యాలు అన్ని కూడా కృత్రిమ కాలుష్యాలే. ఈ రోజు పర్యావరణంలో కాలుష్యం గల కారణము ఈ కృత్రిమ కాలుష్యాలు 99%, అనగా సహజ కాలుష్యాలు 1%. ఈ రోజు ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ జరగడానికి గల ప్రధానమైన కారణం ఆంథ్రోపోజెనిక్ పొల్యూషన్సే, అనగా మానవ కార్యకలాపాలే, అనగా కృత్రిమ కాలుష్యకాలే. సహజ కాలుష్యం 1%, 99% కృత్రిమ కాలుష్యకాల వల్ల జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. ఇది కాలుష్యకాలు ఒక రకం సార్. ఇంకా ఉన్నాయి ఇంకొక రకమైన కాలుష్యకాలు, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ప్రతి పదము గుర్తుపెట్టుకోవాలా. రెండవ రకమైన పొల్యూషన్స్ ఎట్లాంటివంటే పరిమాణాత్మకమైనవి మరియు ఇంకోటి గుణాత్మకమైనవి సార్. ప్రతి పదము చెప్తున్నా జాగ్రత్తగా వినండి. పరిమాణాత్మకమైనవి, గుణాత్మకమైనవి సార్. పరిమాణాత్మకమైనవి అంటే అర్థం ఏంటంటే జాగ్రత్తగా వినండి. పరిమాణాత్మకమైనవి అంటే సార్ ఒక పరిమాణం వరకు మానవుడికి ఏ విధమైన హాని కాదు. ఒక పరిధి వరకు మానవులకు ఏ విధమైన హానికరం కాదు. కానీ ఆ పరిధి దాటినప్పుడు వాటి ప్రభావం విపరీతంగా ఉంటుంది. అటువంటి కాలుష్యకాలను పరిమాణాత్మకమైన కాలుష్యకాలు అంటారు సార్. మళ్ళీ చెప్తున్నా సార్, కొన్ని కాలుష్యకాలు వాతావరణంలో విడుదలవుతాయి. అయితే వాటి అవధి, దాన్ని థ్రెషోల్డ్ అవధి అంటాం సార్. పరిమాణ అవధి కొంత అవధి అని ఇంతుంటా సార్. ఈ ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ అవధి వరకు ఉన్నప్పుడు ఏ విధమైన హానికరం కాదు. కానీ ఆ అవధి దాటినప్పుడు చాలా ఇంపార్టెంట్, ఆ అవధి దాటితే విపరీతమైన నష్టాలకు గురవుతుంది. ఇటువంటి కాలుష్యాలను పరిమాణాత్మక కాలుష్యాలు అంటారు సార్. ఒక ఎగ్జాంపుల్ చూడండి. వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ అనేది 0.03% ఉండాలా. ఇంత ఉంటే సమస్త ప్రాణికోటికి నష్టంగా సార్. అద్భుతం, మంచిది. ఇంత ఉంటేనే ఈరోజు పంటలు పడుతున్నాయి, ఇంత ఉంటేనే భూమి సర్వైవ్ కాగలుగుతుంది, ఇంత ఉంటేనే మనమంతా బతుకుతున్నాం. కానీ ఇది చూడండి, 0.03% ఉంటే మంచిది. ఎప్పుడైతే ఈ పరిమాణ అవధి ఏ విధమైన హాని చేయని, ఏ విధమైనటువంటి నష్టం కలిగించని, మానవులకు ఉపయోగకరమైనటువంటి అవధి అయినటువంటి 0.03 కంటే ఏ మాత్రం పెరిగినా వీటి యొక్క ప్రభావం విపరీతంగా ఉంటుంది. అదే గ్లోబల్ వార్మింగ్ మాట్లాడదాం సార్. ఈ విధంగా పరిమాణాత్మకమైనటువంటి అర్థం ఏంటంటే వాటి యొక్క పరిమాణము ఎంతవరకు హాని చేయదో ఆ పరిధి వరకు ఉండొచ్చు. కానీ దానికంటే విపరీతంగా పెరిగినప్పుడు ఏమవుతుందంటే విపరీతమైన నష్టాలు కలుగజేస్తుంది. ఈ విధంగా పరిమాణము అనగా భౌతికంగా ఎంత మెజర్మెంట్ ఉంటుంది, ఆ మెజర్మెంట్ కంటే తక్కువ ఉన్నప్పుడు నష్టం లే, ఆ మెజర్మెంట్ కంటే ఎక్కువైనప్పుడు అవి పర్యావరణానికి తీవ్ర విఘాతాన్ని కలిగిస్తాయి, నష్టాలను కలిగిస్తాయి. ఇటువంటి కాలుష్యాలను ఏమంటామంటే పరిమాణాత్మకమైన కాలుష్యాలు అంటారు. ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి సార్. కార్బన్ డైఆక్సైడ్ చాలా చాలా ఇంపార్టెంట్, బ్రెయిన్లో ఫీడ్ చేయండి. ఎంత ఉండాలా? 0.03. కానీ దీనికంటే మించితే పరిమాణాత్మకమైన కాలుష్యాలుగా ట్రీట్ చేస్తాం. వెరీ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ చూడండి, గుణాత్మకమైనవి వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. గుణాత్మకమైనవి సార్ పరిమాణంతో సంబంధం లే,
పరిమాణంతో సంబంధం లే, వచ్చి పడగానే సార్ ఇంత ఉండిలే విషం అంటాం కదా, విషయం కొంచెం ఉండే చాలు కదా, అట్లా సార్ వచ్చి పర్యావరణంలోకి ఆ పొల్యూషన్స్, పర్యావరణంలోకి ఆ పొల్యూటెంట్స్, ఆ కాలుష్యకాలు వచ్చి పడగానే దాని ప్రభావాన్ని చూపుతాయి. అటువంటి వాటిని గుణాత్మకమైన వింటాం సార్. మ్యాక్సిమము ఈ పరిమాణాత్మకమైనవన్నీ కూడా సహజమైనటువంటి వాయువులే సార్. మ్యాక్సిమం సహజమైన వాయువులే పరిమాణాత్మకమైనవన్నీ కూడా. పర్యావరణానికి సంబంధించి సహజమైన వాయువులు ఎక్కువగా ఉంటాయి పరిమాణాత్మక, లైక్ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ ఇట్లాంటివన్నీ. అవి ఒక అవధి వరకు ఉండొచ్చు, అవధి దాటితే మాత్రం విపరీతమైన నష్టానికి గురి చేస్తాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్పిన 0.03 కంటే ఎక్కువ ఉండకూడదని. సార్ ఇక్కడ చూడండి గుణాత్మకమైనవి సార్, జాగ్రత్తగా రండి. వాటి పరిమాణంతో సంబంధం లేకుండా పర్యావరణంలోకి కొద్ది పరిమాణంలో వచ్చిన అసలు పర్యావరణంలోకి వస్తానే హానిని కలగజేస్తాయి. అటువంటి కాలుష్యకాలను ఏమంటామంటే గుణాత్మకమైనవి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ ఎన్నో సార్లు అడిగినటువంటి ప్రశ్న డిడిటి. అసలు ఎంత ఇంపార్టెంట్ సార్ డిడిటి. రేచల్ కార్సన్ సైలెంట్ స్ప్రింగ్ అనే గ్రంథం గురించి మళ్ళీ మాట్లాడదాం సార్. ఇక్కడ డిడిటి వెరీ వెరీ ఇంపార్టెంట్. బాగా బ్రెయిన్ లో ఫీడ్ చేయండి. మిక్కు వాయువు ఈ రెండింటి గురించి మాట్లాడదాం. ఇవన్నీ కూడా కొన్ని వందల ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రశ్నలు సార్. మిమ్మల్ని ఏమి డిస్క్రిప్టివ్ అయితే ప్రశ్న రాయమంటాడు, అసలు పర్యావరణ కాలుష్యం అంటే దాని గురించి రాయమంటాడు. మిమ్మల్ని అడగడు డిడిటి అంటే ఏంటంటాడు అంటే సింపుల్ సార్, ఇది ఒక క్రిమి సంహారక మందు, పెస్టిసైడ్ సార్. ఇది క్రిమి సంహారక మందు, ఇది పెస్టిసైడ్. అసలు డిడిటి అబ్రివేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. డిడిటి అంటే మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా రండి. డైక్లోరో సార్. ఏడ క్లోరోనే ఆడ క్లోరోనే. నేను 2-3 సార్లు చెప్తా, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా సార్. డైక్లోరో, డైఫినైల్, ట్రైక్లోరో ఈథేన్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా. డైక్లోరో సార్ ఎటు చూడండి, క్లోరో. ఇక్కడ డైఫినైల్, డైక్లోరో, డైఫినైల్, ట్రైక్లోరో ఈథేన్ అనేటువంటి ఒక డిడిటి అనేటువంటి మందు సార్, క్రిమి సంహారక మందు సార్. బయోమాగ్నిఫికేషన్ వచ్చినప్పుడు మాట్లాడదాం సార్. ఈ డిడిటి మందు, ఈ డైక్లోరో, డైఫినైల్, ట్రైక్లోరో ఈథేన్ అనే మందు మామూలుగా పశువులకి వేసే గడ్డి ఉంది కదా, దానికి కొడతారు క్రిమి సంహారక మందుగా. ఆ గడ్డి పశువులు తింటాయి. పశువులు తిన్నప్పుడు ఆ డిడిటి అనేది ఆ పశువుల నుంచి ఆవు పాలలోకి వస్తాయి సార్. ఈ పాలను మానవులు తాగుతారు కదా, ఈ మానవులు తాగినప్పుడు మానవుల్లో ముఖ్యంగా పిల్లల్లో, ముఖ్యంగా గర్భిణీ స్త్రీల్లో విపరీతమైన డిడిటి మన బాడీలోకి చేరిపోయిందంట. 1962వ సంవత్సరంలో అసలు పర్యావరణ ఉద్యమాలు రావడానికి గల కారణమే అమెరికా దేశానికి సంబంధించిన రేచల్ కార్సన్ అనేటువంటి ఒక వ్యక్తి సార్. ఆమె ఏం చేసిందంటే ఒక గ్రంథాన్ని రచించింది, సైలెంట్ స్ప్రింగ్ అనేటువంటి గ్రంథములో ఎన్నోసార్లు సివిల్ సర్వీస్ అడిగిన ప్రశ్న. సైలెంట్ స్ప్రింగ్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? రేచల్ కార్సన్ అనేటువంటి వ్యక్తి. రేచల్ కార్సన్ రచించినటువంటి సైలెంట్ స్ప్రింగ్ అనేటువంటి గ్రంథంలో ఏ మందు గురించి ప్రస్తావించడం జరిగింది? డిడిటి, డైక్లోరో, డైఫినైల్, ట్రైక్లోరో ఈథిన్. అసలు డిడిటి అనేది ఒక క్రిమి సంహారక మందు. బయోమాగ్నిఫికేషన్ అంటే ఏం లేదు సార్, మళ్ళీ వస్తుంది. ఏం లే, హానికరమైన పదార్థాలు ఒక జీవి నుంచి ఇంకొక జీవికి చేరడాన్ని బయోమాగ్నిఫికేషన్ అంటారు. చక్కగా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉంది, అప్పుడు మాట్లాడదాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, బయోమాగ్నిఫికేషన్ అంటే ఏం లే, హానికరమైన పదార్థాలు ఒక జీవి నుంచి ఇంకొక జీవికి చేరడాన్ని బయోమాగ్నిఫికేషన్ అంటాం. చూడండి, డిడిటి అనేటువంటి హానికరమైన మందు ఎక్కడి నుంచి పోయినాయి? ఒక జీవి నుంచి. అనగా జీవి ఎక్కడ సప్ అంటాం కదా, అంటే గడ్డి అనేది ఒక లైక్ జీవి, ఆర్గాన్ అది సార్. ఆర్గానిజం అది, జీవి అది. ఆ గడ్డి నుంచి ఎక్కడ పోయింది? ఒక ఆవులోకి పోయింది, అది కూడా జీవి. హానికరమైన పదార్థాలు ఒక జీవి నుంచి ఇంకొక జీవికి పోయినాయి, ఆ జీవి నుంచి ఎక్కడికి వచ్చినాయి? మనలాంటి మానవులకు వచ్చినాయి. ఈ విధంగా ఒక జీవి నుంచి ఇంకొక జీవికి హానికరమైన పదార్థాలు చేరడాన్ని ఏమంటారు? బయోమాగ్నిఫికేషన్ అంటారు. ఎగ్జాంపుల్ డిడిటి చేరడం వల్లనే పిల్లల్లో క్యాన్సర్లు వస్తున్నాయి, డిడిటి ఉండడం వల్లనే ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది అని చెప్పి రేచల్ కార్సన్ చక్కగా సైలెంట్ స్ప్రింగ్ అనే గ్రంథంలో చక్కగా వివరించడం జరిగింది. దీన్ని ఆధారంగా చేసుకునే పర్యావరణ ఉద్యమాలు ప్రారంభమైనాయి. సరే సార్, మళ్ళీ మాట్లాడదాం దీని గురించి. ఇంకా డీటెయిల్గా మాట్లాడడం చాలా ఉంది. జస్ట్ గుణాత్మకమైన అంటే అర్థం చేసుకోండి సార్. ఈ డిడిటి అనేది పరిమాణంతో సంబంధం లే, కొద్దిగా ఉన్నా చాలు ఎన్విరాన్మెంట్కు హాని చేస్తుంది సార్. ఇక్కడ మీకు డౌట్ రావాలా, చాలా మంది ఏమనుకుంటారంటే ఎన్విరాన్మెంట్ అంటే పరిసరాలు ఏమనుకుంటారు సార్. ఎన్విరాన్మెంటల్లో 2 భాగాలు ఉన్నాయి, సజీవాంశాలు, నిర్జీవాంశాలు ఉన్నారు. సజీవాంశాలు కూడా ఎన్విరాన్మెంట్ తో సంబంధమే, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మిక్కు వాయువు సార్, మిథైల్ ఐసోసయనేట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానంటే సార్, మిథైల్ రాసుకోండి, ఐసోసయనేట్. ఎందుకంటే ఒక ఎగ్జామ్లో ఒక 2-3 ఎగ్జామ్లో ఏపీపీఎస్ ఏం చేసేది తెలుసా? మిథైల్ ఐసోసయనైడ్ అన్నాడు సార్. ఐసోసయనైడ్ అనేది ఒక హానికరమైన పదార్థమే, అది సైనైడ్ వేరు.
ఇక్కడ చూడండి సయనేట్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జాగ్రత్త వినండి. మిథైల్ ఐసోసైనేట్, సయనేట్ మిక్కు వైవ్ అంటాము. ఇది ముఖ్యంగా 1984 సంవత్సరంలో డిసెంబర్ 2వ తేదీన సార్, డిసెంబర్ 2వ తేదీన అర్ధరాత్రి 2 గంటల అంటే డిసెంబర్ 3 అవుతుంది. సరే మనం డిసెంబర్ 2 గుర్తుపెట్టుకోండి. 1984 డిసెంబర్ 2వ తేదీన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భోపాల్ నగరంలో, సార్ భోపాల్ నగరం తెలుసు మనందరికీ. ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భోపాల్ నగరంలో ఈ ఒక ఎరువుల ఫ్యాక్టరీ ఉంది సార్, అమెరికా వాళ్ళది. ఆ ఎరువుల ఫ్యాక్టరీ ఏంటంటే యూనియన్ కార్బైడ్ ఎరువుల ఫ్యాక్టరీ. నేను ఇక్కడ జస్ట్ మీకు చెప్తున్నా, అవన్నీ కూడా వస్తాయి. యూనియన్ కార్బైడ్ అనేది ఎరువుల ఫ్యాక్టరీ సార్, ఎరువులు తయారు చేసే ఫ్యాక్టరీ. ఎవరిది ఇది? అమెరికా దేశానికి సంబంధించింది. వాడి పేరు అండర్సన్. ఈ అండర్సన్ అను స్థాపించినటువంటి ఒక ఎరువుల ఫ్యాక్టరీ పేరంటే మీ యూనియన్ కార్బైడ్. ఈ యూనియన్ కార్బైడ్ అనేటువంటి ఎరువులు తయారు చేసేటప్పుడు హానికరమైన వాయు విడుదలవుతుంది. దాని పేరు మిథైల్ ఐసోసైనేట్. అయితే కొన్ని రకాలైన ప్రిజర్వేషన్స్, కొన్ని రకాలైన చర్యలు చేపట్టకపోవడం వల్ల ఈ గ్యాస్ ఏమైందంటే గొట్టాల ద్వారా రాత్రి పడుకున్నప్పుడు, రాత్రి నిద్రపోయినప్పుడు తెల్లవారుజామున 2 గంటల కాడ డిసెంబర్ 2వ తేదీ విడుదల కావడం జరిగింది. 5 లక్షల మంది దీని ప్రభావానికి గురవ్వడం జరిగింది. ఇప్పటికీ దాని మీద కేసు నడుస్తూనే ఉంది. సుప్రీంకోర్టు రీసెంట్గా కేసు కొట్టివేయడం జరిగింది. అది మళ్ళీ మనము వైకాల్సి వచ్చినప్పుడు మాట్లాడదాం. ఇక చూడండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది వాతావరణంలోకి కొద్దిగా జాయిన్ అయినా పర్యావరణానికి నష్టం చేస్తుంది. ఇవి గుణాత్మకమైనవి సార్. పరిమాణాత్మకమైనవి చెప్పినా పరిమాణాత్మకమైనవి అంటే కొంతవరకు థ్రెషోల్డ్ స్థాయి వరకు ఉంటుంది సార్, ప్రారంభ అవధి వరకు ఉంటుంది. మళ్ళీ దాని పరిమాణం పెరిగిందంటే ఇబ్బందికరం. గుణాత్మకమైన ఇది సహజమైన మ్యాక్సిమం. కార్బన్ డైఆక్సైడ్ లైక్ కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ ఇవన్నీ కూడా సహజమైనవి సార్. గుణాత్మకమైనటువంటి అర్థమైంది పరిమాణంతో సంబంధం లేదు సార్, కొద్దిగా విడుదలైనా నాశనం చేస్తుంది పర్యావరణాన్ని. ఇది గుర్తుపెట్టుకోండి. 1-2 సార్లు జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక రకం, ఇంకొక కాలుష్యకాలకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాథమిక కాలుష్యకాలు, రెండోది ద్వితీయ కాలుష్యకాలు. సరే, ఫస్ట్ ప్రాథమిక కాలుష్యకాలు అంటే మాట్లాడుకొని తర్వాత ద్వితీయ కాలుష్యకాలు. సార్ మిమ్మల్ని రేపు ఎగ్జామ్ హాల్లో ఇట్లే అడుగుతాడు, ఈ క్రింది వల్ల ప్రాథమిక కాలుష్యకం కానిది ఏది, లేదా ఈ క్రింది వల్ల ద్వితీయ కాలుష్యకాన్ని గుర్తించండి. చూద్దాం ఒకసారి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు అడిగితే ఈ రెండింటి మీద. మన గ్రూప్ 2 మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని ప్రశ్నలు చాలా ఈజీగా ఉన్నాయి, కొన్ని ప్రశ్నలు కఠినంగా ఉన్నాయి. కఠినంగా అడిగిన ప్రశ్నల్లో కూడా ఈ ప్రశ్నలు లేవు. ఎందుకంటే మీరు సివిల్ సర్వీస్ నుంచి తీసుకుంటే కామన్ కానిస్టేబుల్ వరకు కొన్ని వందల సార్లు ఈ ప్రశ్న అడిగింటాడు. ఎందుకో గ్రూప్ 2 మెయిన్స్లో మొన్న ఈ ప్రశ్న టచ్ చేయకుండా జరగడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రేపు జరగబోయే ఏ ఎగ్జామ్స్ అయినా ఇవి ఖచ్చితంగా ఎవర్ గ్రీన్ బిట్స్ అంటే సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రాథమిక కాలుష్యకాలు అంటే ఏంటి, ద్వితీయ కాలుష్యకాలు అంటే అర్థం చేసుకోండి సార్. ఫస్ట్ ప్రాథమిక కాలుష్యకాలు అంటే ఏంటంటే కాలుష్యకాలు పర్యావరణంలోకి ఏ రూపంలో అయితే విడుదలైనాయో అదే రూపంలో నష్టాన్ని కలగజేయాలి సార్. మళ్ళీ చెప్తున్నా, ప్రాథమిక కాలుష్యకాలు అంటే ఏంటంటే పర్యావరణంలోకి ఏ రూపంలోకి అయితే విడుదలైనాయో అదే రూపంలో నష్టం కలగజేయాలా. ఆ విధంగా అదే రూపంలో నష్టం కలగజేస్తే దాన్ని ప్రాథమిక కాలుష్యకాలు అంటారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, పర్యావరణంలోకి ఏ రూపంలో అయితే జాయిన్ అయినాయో, ఎన్విరాన్మెంట్లోకి ఏ రూపంలో అయితే వచ్చినాయో అదే రూపంలో నష్టం చేయాలి. ఎగ్జాంపుల్ చెప్తా మీకు, గుర్తుపెట్టుకోండి. చాలా సింపుల్ సార్. కార్బన్ మోనాక్సైడ్, చాలా సింపుల్ సార్. కార్బన్ డైఆక్సైడ్, చాలా సింపుల్ సార్. సల్ఫర్ డైఆక్సైడ్, చాలా సింపుల్ సార్. నైట్రోజన్ ఆక్సైడ్స్, ఈజీ. ఈ 4 గుర్తుపెట్టుకోండి. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్. ఇవి ప్రాథమిక కాలుష్యకాలు. ఇవేంటంటే పర్యావరణంలోకి ఎట్లయితే విడుదలైతాయో అట్లే పర్యావరణాన్ని ప్రభావం చూపుతాయి, ఎట్లయితే విడుదలైతే అట్లే ఇబ్బందులకు గురి చేస్తాయి. వీటిని ప్రాథమిక కాలుష్యకాలు అంటారు. వీటి మీద ప్రశ్న 99% రాదు. ఎగ్జామినర్ టచ్ చేసేదే చాలా ఇంపార్టెంట్ సార్. ఎగ్జామినర్ టచ్ చేసేదే ఒకసారి చూద్దాం. ఎగ్జామినర్ అడిగేదే ఈ ద్వితీయ కాలుష్యకాల మీద. ఖచ్చితంగా అడగడానికి అవకాశం 100%. ఈ ప్రశ్న లేకుండా ఉండదు. మన గ్రూప్ 2 మెయిన్స్లో అడగలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈసారి ఎగ్జామ్లో చాలా టఫ్ సార్. బిట్లు అయితే చాలా టఫ్, ఖచ్చితంగా అడుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే, ద్వితీయ కాలుష్యకాలు ఏం లే, ప్రాథమిక కాలుష్యకాల కలయిక వల్ల ఏర్పడినవి ద్వితీయ కాలుష్యకాలు. సార్ ప్రాథమిక కాలుష్యకాలు అంటే ఏంది
సల్ఫర్ డయాక్సైడ్ కావచ్చు, నైట్రోజన్ ఆక్సైడ్ కావచ్చు, కార్బన్ మోనాక్సైడ్ కావచ్చు, కార్బన్ డయాక్సైడ్ కావచ్చు, ఇట్లాంటి ప్రాథమిక కాలుష్యకాలు, రెండు ప్రాథమిక కాలుష్యకాల కలయిక వల్ల ఏర్పడిన వాటి ద్వితీయ కాలుష్యకాలు అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్, ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. మిమ్మల్ని ద్వితీయ కాలుష్యకాలు అంటే ఏమిటనగడం, రెండు ప్రాథమిక కాలుష్యకాల కలయిక వల్ల ఏర్పడిన వాటిని ద్వితీయ కాలుష్యకాలు అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది బిట్టు సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. పాను TCS వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓజోను, ఫార్మాల్డిహైడ్, ఆల్డిహైడ్ వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఆక్రోలిన్ ఎన్నిసార్లు అడిగాడు, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మీరు. ఇవి బ్రెయిన్ లో క్రియేట్ చేయాలి, పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలా సార్. పాన్ అంటే ఏదో చెప్తా, TCS, ఓజోను, ఫార్మాల్డిహైడ్, ఆక్రోలిన్. ఓజోన్ O3 అంటే ఎందుకంటే మీకు గుర్తుకు రావాలని O3 వేసా సార్. ఫస్ట్ పాన్ అంటే ఏంటో అబ్రివేషన్ చూద్దాం. PAN వెరీ వెరీ ఇంపార్టెంట్, అబ్రివేషన్ కూడా ఇంపార్టెంట్. పాన్ అంటే ఏంటంటే పెరాక్సీ అసిటైల్ నైట్రేట్ సార్. పెరాక్సీ అసిటైల్ నైట్రేట్ సార్. ఇక్కడ మీరు ఇంకా H2SO4 చెప్పుకోవచ్చు, అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లము సార్. సల్ఫ్యూరస్, సల్ఫర్ డయాక్సైడ్ ప్లస్ H2 తో కలిస్తే ఏర్పడే ఆమ్ల వర్షాలు కదా, రెండు ప్రాథమిక కాలుష్యకాలే కదా. H2SO4 చెప్పుకోవచ్చు, HNO3 చెప్పుకోవచ్చు, నత్రిక్ ఆమ్లం చెప్పుకోవచ్చు. నత్రిక్ ఆమ్లం కూడా ఒక రకమైనది. నెక్స్ట్ సార్ ఇక్కడే స్మాగ్ ఏంటో చెప్తా, ప్రతిదీ చెప్తా, జాగ్రత్తగా నోట్అవుట్ చేసుకోండి సార్. ఫస్ట్ పాన్ అంటే ఏంటి చూద్దాం. పెరాక్సీ అసిటైల్ నైట్రేట్ వెరీ 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 ఇంపార్టెంట్. అసలు పాన్ అంటే ఏంటి, ఎందుకు ఏర్పడుతుందో పాన్ సార్. పెరాక్సీ అసిటైల్ నైట్రేట్ అనేటువంటి ఒక పొల్యూషన్ ఎట్లా ఏర్పడుతుంది సార్? రెండు ప్రాథమిక కాలుష్యకాల వల్ల సార్. ఆ రెండు ప్రాథమిక కాలుష్యకాలు ఏంటో చాలా ఇంపార్టెంట్. అసలు పాన్ ఎట్లా ఏర్పడుతుందంటే కొన్ని వందల ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రశ్న, మళ్ళీ చెప్తున్నా, కొన్ని వందల ఎగ్జామ్స్లో అడిగిన ప్రశ్న. ఈ నైట్రోజన్ ఆక్సైడ్స్ ప్లస్ హైడ్రోకార్బన్స్, వీటికే ఇంకో పేరు VOC అంటారు. ఇది ప్రశ్న సార్. ఈ ఈక్వేషన్ మర్చిపోద్దండి, ఇది బాగా ఎన్నిసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో అడిగింటారు. మళ్ళీ చెప్తున్నాను సార్. నైట్రోజన్ ఆక్సైడ్స్ హైడ్రోకార్బన్లతో చర్య జరిగినప్పుడు సార్, హైడ్రోకార్బన్స్ ఏమంటామంటే VOC అని కూడా అంటారు. VOC అంటే అర్థం ఏంటంటే వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్. మళ్ళీ సార్ చెప్తున్నా, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ సార్. హైడ్రోకార్బన్స్ అంటే ఏమీ కాదు, మనం వాడేటువంటి పెట్రోల్ నుంచి విడుదలవుతాయి, మనం వాడేటువంటి డీజిల్ నుంచి విడుదలవుతాయి, మనం వాడేటువంటి ఆటోమొబైల్స్ నుంచి విడుదలవుతాయి. మనం సైలెన్సర్ ఉంది కదా, ఆ సైలెన్సర్ పొగగొట్టాల నుంచి హైడ్రోకార్బన్లు విడుదలవుతాయి. ఈ హైడ్రోకార్బన్లు అంటే పెద్ద పెద్ద నగరాలు హైడ్రోకార్బన్లకు నిలయాలుగా చెప్పుకోవచ్చు సార్. ఈ విధంగా విడుదలైనటువంటి హైడ్రోకార్బన్లు నైట్రోజన్ ఆక్సైడ్స్ సార్. మీకు గతంలో చెప్పిన నైట్రోజన్ ఆక్సైడ్స్ ఉన్నాయి, మొత్తం 3 చెప్పా, మీకు 4 ఉన్నాయి. అవి ఏంటంటే సార్ నైట్రోజన్ ఆక్సైడ్స్ నేను ఇక్కడ మళ్ళీ ఒకసారి మీకు పరిచయం చేస్తున్నా. 1 నైట్రిక్ ఆక్సైడ్, 2 నైట్రస్ ఆక్సైడ్, 3 నైట్రోజన్ డయాక్సైడ్, 4 నైట్రోజన్ పెంటాక్సైడ్. ఈ 4 రకాల నైట్రోజన్ ఆక్సైడ్స్ ఏవైనా కావచ్చు. హైడ్రోకార్బన్లతో చర్య జరిగినప్పుడు, హైడ్రోకార్బన్లతో కలిసినప్పుడు ఏం ఏర్పడుతుందంటే పాన్ ఏర్పడుతుంది. కొన్ని వందల ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రశ్న, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. పాన్ మర్చిపోద్దండి. పాన్ అంటే ఏంది? పెరాక్సీ అసిటైల్ నైట్రేట్, ఇది ద్వితీయ కాలుష్యకం సార్. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ చూడండి. PCS అంటే ఏంది సార్? ఇది సింపుల్. ఈ పాన్ వచ్చిందా, PCS కూడా దీని పక్కనే రాసుకోండి, ఈజీగా అర్థమవుతుంది సార్. PCS అంటే ఏంది? PCS అంటే ఫోటో కెమికల్ స్మాగ్. వెరీ 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 ఇంపార్టెంట్. ఫోటో కెమికల్ స్మాగ్, ఫోటో కెమికల్ స్మాగ్ సార్. ఫోటో కెమికల్ స్మాగ్, దీన్నే కాంతి రసాయన పొగమంచు అని కూడా అంటారు. మాట్లాడదాం సార్, అది దేని వల్ల వస్తుందని. ఇక్కడ చూడండి, ఫోటో కెమికల్ స్మాగ్. ఫోటో కెమికల్ స్మాగ్ ఎట్లా ఏర్పడుతుందంటే సేమ్ NOxలే, అనగా నైట్రోజన్ ఆక్సైడ్సే, సేమ్ నైట్రోజన్ ఆక్సైడ్సే, సేమ్ హైడ్రోకార్బన్సే, ప్లస్ భూస్థాయిలో ఉన్నటువంటి ఓజోన్ సార్. భూస్థాయిలోకి ఓజోన్ ఎట్లా చేరుతుందంటే హానికరమైనటువంటి పరిశ్రమల నుంచి విడుదలవుతుంది, ఆటోమొబైల్స్ నుంచి విడుదలవుతుంది. ఈ 3 కలిస్తే ఏం ఏర్పడుతుందంటే PCS సార్. ఇవి వీటి మీద బిట్టు లేకుండా ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నా, నీట్గా జాగ్రత్తగా రాసుకోండి సార్. పాన్ అంటే 2 కలయిక వల్ల ఏర్పడుతుంది.
పరాక్సీ అసిటైల్ నైట్రేట్ ఏర్పడాలంటే సార్ ఎన్నో లాస్ట్లో ఉంది కదా, నైట్రోజన్ ఆక్సైడ్స్ గుర్తుపెట్టుకోండి, దాని తర్వాత హైడ్రోకార్బన్స్ గుర్తుపెట్టుకోండి, ఈ రెండు కలిస్తే పాన్ ఏర్పడుతుంది. సార్ ఈ రెండింటికి ఇంకోటి జాయిన్ అయ్యాడనుకో వాడు పీసీఎస్ ఏర్పడుతుంది, ఫోటోకెమికల్ స్మాగ్ ఏర్పడుతుంది. సార్ ఈ రెండింటి మీదే బిట్లు అడుగుతాడు. ఇది ద్వితీయ కాలుష్యం. సార్ ప్రాథమిక కాలుష్యకాలు, సార్ ఇది హైడ్రోకార్బన్ ఒక ప్రాథమిక కాలుష్యం, సార్ నైట్రోజన్ ఆక్సైడ్ ఒక ప్రాథమిక కాలుష్యం, సార్ నైట్రోజన్ ఆక్సైడ్ ప్రాథమిక కాలుష్యం, ఈ హైడ్రోకార్బన్ ఒక ప్రాథమిక కాలుష్యం. ప్రాథమిక కాలుష్యకాల కలయిక వల్ల ఏర్పడింది ద్వితీయ కాలుష్యకాలు. సార్ ఇక్కడ మరి ఓజోన్ అనేది ప్రాథమిక కాలుష్యం అని అనుకోద్దండి. సార్ ఓజోన్ అనేది ఏర్పడాలంటే ఆక్సిజన్ వాయువుకు ఒక ఆక్సిజన్ పరమాణువు కలిస్తే ఓజోన్ ఏర్పడుతుంది. అందుకే ఓజోన్ ఏం చేస్తారంటే ద్వితీయ కాలుష్యంగా పరిగణిస్తారు. మళ్ళీ చెప్తున్నా, ఓజోన్ మీ బ్రెయిన్లో ద్వితీయ కాలుష్యంగానే పరిగణించండి. సార్ ఫార్మాల్డిహైడ్ కానీ, ఆక్రిలిన్ కానీ, సార్ సల్ఫ్యూరిక్ ఆమ్లం కానీ, సార్ నత్రిక్ ఆమ్లం, ఈ రెండు ఎంత ఏర్పడతాయో మనం మాట్లాడుకున్నాం గతంలో ఆమ్లవర్షాలు అనే టాపిక్ లో. సార్ స్మాగ్ కానీ, సార్ ఈ ఫార్మాల్డిహైడ్ ఆక్రిలిన్ కూడా ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడే ఉంటాయి, ఫోటోకెమికల్ స్మాగ్ లోనే ఉంటాయి. ఫోటోకెమికల్ స్మాగ్ లో ఏమేమి ఉంటాయంటే సార్ ఫోటోకెమికల్ స్మాగ్ లో ఏమేమి ఉంటాయంటే చూడండి, నైట్రోజన్ ఆక్సైడ్ ఉంటుంది, హైడ్రోకార్బన్ ఉంటుంది, ఓజోన్ ఉంటుంది, ఫార్మాల్డిహైడ్ ఉంటుంది, ఆక్రిలిన్ ఉంటుంది. ఇవన్నీ కలిస్తే ఫోటోకెమికల్ స్మాగ్. కానీ మిమ్మల్ని ఎగ్జామ్ హాల్లో వీటి కంటే కూడా ఇదో ఈ మూడు బ్రెయిన్లు ఫిట్ చేయండి. రేపు ఎగ్జామ్లో ఏమడుగుతా అంటే చూడండి సార్, ఒక ప్రశ్న చూడండి, ఎందుకంటే ఇట్లాంటి ప్రశ్నలే మనకు అడిగేది. పిసిఎస్ లో ఉన్న పదార్థాలను గుర్తించండి. సార్ ఈ ప్రశ్న చూడండి, రేపు ఎగ్జామ్ హాల్లో మనకి ఇట్లా అడుగుతాడు సార్, ఫోటోకెమికల్ స్మాగ్ లో ఉన్న వాటిని గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ ఏముంటుందంటే నైట్రోజన్ ఆక్సైడ్స్. సార్ రెండోది చూడండి ఓజోను. సార్ మూడోది చూడండి హైడ్రోకార్బన్స్. సార్ నాలుగోది సల్ఫర్ డైఆక్సైడ్ అని ఇచ్చి కింద మళ్ళీ 4 ఆప్షన్లు ఉంటాయి సార్ మనకు. ఫోటోకెమికల్ స్మాగ్ అంటున్నా సార్, మళ్ళీ 4 ఆప్షన్లు ఉంటాయి సార్. 4 ఆప్షన్లు ఒకటోది 1, 2, 4 సరైనవి, 1, 2, 3 సరైనవి, 2, 3, 4 సరైనవి, 1, 4 మాత్రమే. ఇక్కడ చూడండి, ఇప్పుడే చెప్పిన ఇట్లాంటి ప్రశ్నలు వస్తే నాకు తెలిసి 20-30% మాత్రమే ఆన్సర్ చేయగలరు. ఇట్లాంటి ప్రశ్నలు ఎగ్జామ్ హాల్లో 75 ఖచ్చితంగా 15 ప్రశ్నలు ఉంటాయి. ఈ 15కి ఎవరైతే చేస్తారో వాళ్ళే జాబ్. సార్ చిన్న చిన్నవి కదులు చేస్తారు, ఆ 15 బిట్లే చాలా కీలకం. ఆ వాటిలో ఇట్లాంటి ప్రశ్న అట్లాంటిది. ఇక్కడ చూడండి, ఫోటోకెమికల్ స్మాగ్ నైట్రోజన్ ఆక్సైడ్స్ వల్ల ఏర్పడుతుంది, ఫోటోకెమికల్ స్మాగ్ హైడ్రోకార్బన్ వల్ల ఏర్పడుతుంది, ఫోటోకెమికల్ స్మాగ్ సార్ ఓజోన్ వల్ల ఏర్పడుతుంది. అదే ప్రశ్న నుండి పాన్ లో ఉన్న పదార్థాలు గుర్తించండి అన్నప్పుడు పాన్ లో ఇది ఉండదు సార్, ఇది ఉండదు, ఇది ఉండదు. మీరు ఎగ్జామ్ హాల్లో ఏం రాస్తున్నారు, ఏం అడుగుతున్నారు చాలా ఇంపార్టెంట్. ఇది ప్రాథమిక కాలుష్యకాలు, ద్వితీయ కాలుష్యాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక లాస్ట్ పొల్యూషన్స్ ఏంటంటే జీవక్షయం చెందేవి, జీవక్షయం చెందనివి. సార్ ఏమిలే జీవక్షయం అంటే చెందేవి అంటే మనందరికీ తెలిసిందే, వాతావరణంలో ఉన్నటువంటి బ్యాక్టీరియాలు కానీ, వాతావరణంలో ఉన్న శిలీంధ్రాలు కానీ, కొన్ని హానికరమైన పదార్థాలను కానీ, ఉపయోగకరమైన పదార్థాలను భూమిలో కలిపేస్తాయి కదా. ఈ కలిపేసే వాటిని ఏమంటామంటే జీవక్షయం చెందేవి. సార్ ఇవి భూమిలో కలిపేస్తాయి, వాటికి జీవక్షయం చెందేవి. ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్, కూరగాయలు సార్, కూరగాయలు చెత్త ఉంది కదా, ఇప్పుడే మాట్లాడినా కూరగాయల నుంచి విడుదలైన మీథేన్ వాయువు. ఈ కూరగాయల చెత్త కనీసం అంటే మనకు 5 రోజుల నుంచి 1 నెల పడుతుంది సార్. ఇది నెలలో కలిసాలంటే 1 నెల పడుతుంది. 5 రోజుల నుంచి 1 నెలకంతా నేలలో మొత్తం కలిసిపోతుంది. అందుకే దీన్ని జీవక్షయం చెందేవి అంటాం. సార్ పేపర్ ఉంది కదా, పేపర్ ఇది కూడా నేలలో కలిసిపోతుంది. సార్ పేపర్ కూడా నేలలో సులభంగా కలిసిపోతుంది. సార్ పేపర్ దాదాపుగా 6 నెలల సమయం పడుతుంది మనం భూమిలో కలిసిపోవడానికి. సార్ భూమిలో కలిపే వాళ్ళు ఎవరు తెలుసా? బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు. అందుకే వీళ్ళిద్దరిని ఏమంటారు తెలుసా? భూమిని శుభ్రపరిచే పారిశుద్ధ కార్మికులు అంటారు. సార్ ఇక్కడ మనకు ఒక కొలత ఉంది, రెస్పిరోమెట్రీ. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, రెస్పిరోమెట్రీ అంటే సార్ ఇది గుర్తుపెట్టుకోండి. రెస్పిరోమెట్రీ అంటే ఏంటిరా? భూమిలో కాలుష్యానికి కలమైన పదార్థాలను నేలలోకి కలిపేటువంటి సూక్ష్మజీవులను ఎంత తొందరగా ఎంత వేగంగా కలిపేస్తున్నాయో అని కనుగొనడానికి ఉపయోగపడే పరికరం పేరు ఏంటంటే రెస్పిరోమెట్రీ. ఏం లేదు సార్, ఒక పదార్థం ఉంది, దాంట్లో బ్యాక్టీరియాలు వచ్చినాయి, దాంట్లోకి శిలీంధ్రాలు వచ్చినాయి, అవి ఎంత వేగంగా భూమిలోకి కలిపేస్తున్నాయి అని కొలవడానికి ఉపయోగించే పదార్థం
పరికరం పేరే రెస్పిరోమెట్రీ అంటాం. మెజర్మెంట్ అది రెస్పిరోమెట్రీ అని గుర్తుపెట్టుకోండి సార్. జీవక్షయం చెందేవి ఉదాహరణ ఎగ్జాంపుల్ ఏంటంటే కూరగాయల పేపర్. ఇక రెండోది చూడండి, జీవక్షయం చెందవు. వీటిని ఏ విధంగా బ్యాక్టీరియాలు కానీ శిలీంధ్రాలు కానీ భూమిలోకి కలిపేయవు. అవి కలిపే ఛాన్సే లేదు. ఉదాహరణకు ప్లాస్టిక్ సార్. ఈ ప్లాస్టిక్ కానీ నెక్స్ట్ పాలి ఇథలిన్ పెట్టంటాం, టెరాఫ్థలిన్ అంటాం. ఇట్లాంటివన్నీ కూడా భూమిలో కలవాలంటే మినిమం ప్లాస్టిక్ అయితే 500 years పడుతుంది. 500 years సార్. అంటే ఇవి జీవక్షయం చెందవు. దేనివల్ల? సూక్ష్మజీవుల వల్ల. ఈ విధంగా జీవక్షయం చెందేది, జీవక్షయం చెందమని పొల్యూషన్స్ మనం విభజిస్తాము సార్. మళ్ళీ చెప్తున్నా, అసలు కాలుష్యకాలు ఏమేమి రకాలని మాట్లాడినాం సార్. ఇక్కడ చూడండి, ఒకటి సహజమైనవి, రెండు అంటే దీంట్లోనే కృత్రిమైనవి సార్. సహజమైన కాలుష్యకాలు, కృత్రిమైన కాలుష్యకాలు రెండు. తర్వాత పరిమాణాత్మకమైనవి, తర్వాత గుణాత్మకమైనవి సార్. మీరు ఈ విధంగా నీట్గా ప్రతిదీ నీట్గా రాసుకోండి. ఇక మూడోది ఏం చెప్తున్నామంటే ప్రాథమిక కాలుష్యకాలు, ద్వితీయ కాలుష్యకాలు, ద్వితీయ కాలుష్యకాలు సార్. ఇక నాలుగో రకం ఏంటంటే జీవక్షయం చెందేవి, జీవక్షయం చెందనివి. ఈ విధంగా రాసుకోండి. ప్రతిదీ ఈజీగా సులభంగా అర్థమైపోతుంది. ఇది సార్ 1-2 సార్లు జాగ్రత్తగా రండి. మిమ్మల్ని ఈ కాలుష్యకాల్లో టచ్ చేయాలంటే ఖచ్చితంగా ద్వితీయ కాలుష్యకాలు బ్రెయిన్లో ఫీడ్ చేయండి. దీని మీద కొన్ని వందల ఎగ్జామ్స్లు అడిగాడు. పాన్ అంటే ఏంటి, టీసీఎస్ అంటే ఏంటి, ఎట్లా ఏర్పడతాయి, నీట్గా జాగ్రత్తగా అర్థం చేసుకొని రాసుకొని ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా 100% ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.